జీతాల పెంపుపై సినీ కార్మికులు ఆందోళన కంటిన్యూ అవుతోంది. డిమాండ్లు పరిష్కరించాలని 4 రోజులుగా షూటింగ్లు బంద్ చేశారు కార్మికులు. ఫిల్మ్ ఛాంబర్లో చిన్న నిర్మాతలతో కళ్యాణ్ భేటీ అయ్యారు. పలువురు నిర్మాతలతో చెదలవాడ శ్రీనివాస్, ఆర్కే గౌడ్, మహంకాళి సురేందర్ రెడ్డి భేటీ అయ్యారు. వేతనాల పెంపు జరిగితే చిన్న నిర్మాతలపైనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. చిన్న నిర్మాతల ఒపీనియన్ తీసుకుని ఫెడరేషన్ సభ్యులతో చర్చించనున్నారు నిర్మాతలు. చర్చలు కొలిక్కి వస్తే దిల్ రాజును కలవనున్నాయి ఇరు వర్గాలు. ఒకవేళ చర్చలు కొలిక్కి రాకపోతే దిల్ రాజుకు తమ సమస్యలను వివరించనున్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చిన్న నిర్మాతలతో కొందరు ప్రొడ్యూసర్స్ భేటీ అయ్యారు. అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, గత 4 రోజులుగా ఈ సినీ కార్మికుల బంద్ అనేది జరుగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా వేతనాల పెంపు జరిగితే చిన్న నిర్మాతల మీదే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు ప్రస్తుతం ఫిలిం ఛాంబర్లో. అయితే 3-4 రోజులుగా చెప్తూనే ఉన్నారు చిన్న నిర్మాతతో కూడా భేటీగా అవుతాము అని చెప్పి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద నిర్మాతలే 30% వేతనాల పెంపుకు ఒప్పుకోవట్లేదు. అలాంటిది చిన్న నిర్మాతలు ఒప్పుకోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి దాంతోపాటు చిన్న నిర్మాతలు ఫోన్ చేసి మీరు ఎంతసేపు పెద్ద నిర్మాతలతో భేటీ అయ్యి 30% పెంపు అనేది మీరు చేస్తే ముఖ్యంగా మేము ఎఫెక్ట్ అవుతాము అని చెప్పి చిన్న నిర్మాతలు ఫోన్ చేసి వీరితో మాట్లాడడంతో ఈరోజు సి కళ్యాణ్ వీళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. చదలవాడ శ్రీనివాస్ కావచ్చు, ఆర్కే గౌడ్, ఇలా అశోక్ కుమార్ కావచ్చు, ఇలా కొంతమంది చిన్న నిర్మాతలంతా కూడా ప్రస్తుతం ఫిలిం ఛాంబర్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ చిన్న నిర్మాతలు కావచ్చు, పెద్ద నిర్మాతలు వీళ్ళందరికీ ఈ 30% అనేది అయితే ఇష్టం లేదు. ఒకవేళ 30% లేదా 20% హైక్ అనేది ఇస్తే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. ఆ కండిషన్స్కి ఫిల్మ్ ఫెడరేషన్ ఒప్పుకుంటే చర్చలు సఫలమైనట్లు. సో ప్రస్తుతానికైతే మాత్రం చిన్న నిర్మాతలు ఏం చెప్తారు అనే దాని మీద అయితే ఉత్కంఠ ఉంది. దాంతోపాటు చిన్న నిర్మాతలు ఒకవేళ ఒప్పుకుంటే ఈ కండిషన్స్ అలాగే 30% వేతనాలకి చిన్న నిర్మాతలు ఓకే అంటే గనక దీని తర్వాత ఫెడరేషన్ సభ్యులతోటి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతోటి సి కళ్యాణ్ మరోమారు చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ చర్చలు కొలిక్కి వస్తే వీళ్ళంతా మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు ఆ టైంలో 3 లేదా 4 గంటలకి దిల్ రాజును కూడా కలిసే అవకాశం ఉంది. ఒకవేళ చర్చలు కొలిక్కి రాకపోతే ఓన్లీ ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రమే దిల్ రాజును కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటో ఇటో ఈ రోజే తేల్చుకోవాలి అన్న దిశగా అయితే మాత్రం ఇటు నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో మైత్రి రవి కావచ్చు, విశ్వప్రసాద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, వీళ్ళంతా కూడా ఫస్ట్ 2 days మాత్రమే మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇది తెగేలా లేదు అని చెప్పి ఎవరికి వారు సైడ్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే మాత్రం మనం చూస్తున్నాము. ఒకవేళ ఈరోజు చర్చలు కొలిక్కి రాకపోతే మాత్రం ఇది మరింతగా పెరిగే అవకాశమే కనిపిస్తుంది. నిన్న ఆఫ్ ది రికార్డులో అందిన సమాచారం ప్రకారంగా కూడా ఒకవేళ నిర్మాతలు 30% హైక్కి కనుక ఒప్పుకోకపోతే స్ట్రైక్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగా ఆఫ్ ది రికార్డులో ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్పారు. సో ఈరోజు అటో ఇటో తేలకపోతే మాత్రం రేపు ఎల్లుండిలో సమ్మెకి పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. సమ్మె నోటీస్ ఇస్తే మాత్రం ప్రస్తుతం నడుస్తున్న ఈ సినీ కార్మికుల బంద్ అంతా కూడా మరింత సీరియస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక దిల్ రాజు ఎంటర్ అయితే సీన్ ఎట్లా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు దిల్ రాజు ఒక బడా ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో, దాంతోపాటు మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. కాబట్టి ఇటు దిల్ రాజు ఏం చెప్తారు అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడతారా అన్న దాని మీద కూడా మరోవైపు ఆలోచిస్తున్నారు ఇప్పటికే నిర్మాతలు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా ప్రభుత్వం ఖచ్చితంగా సినీ కార్మికుల వైపే నిలబడుతుంది. సో ఇప్పటికే టికెట్ల రేట్లు పెంపు అనేది మేము చేస్తున్నాం కాబట్టి టికెట్ రేట్లు పెంపు మీకు ఇష్టానుసారం మీరు ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సినిమాకి మమ్మల్ని సంప్రదించిన ప్రతి సినిమాకి కూడా కాదనకుండా డబుల్ రేట్ కావచ్చు, లేకపోతే ప్రీమియర్ అయితే 600 రూపాయలు కావచ్చు, ఇలా పెంచుతూనే ఉన్నాం. కాబట్టి ఈ కార్మికులు అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు పెంచరు అని కూడా క్వశ్చన్ మార్క్ రైజ్ చేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఇది సీరియస్ అయ్యి ఎలాంటి కండిషన్స్ లేకుండా 30% చేసేయండి అని కనుక ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కాకముందే వీళ్ళు డిసైడ్ అవ్వాలి అని కూడా ఈ చర్చలు అనేవి వేగవంతం చేసిన సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము శ్రవంతి.